హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మలుపులు తిరిగిన జీవితం రెండవ భాగం గురించి తెలుసుకుందాం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిగ్గా 4 గంటలకు అందరూ పెళ్లి చూపుల ఇంటికి చేరుకున్నారు. అత్తయ్య అంతస్తుకు తగిన ఆస్తిపరుల ఇల్లే. అమ్మాయి చాలా అందంగా ఉంది. మంచి చదువు, నాగరికంగా అందరితో గలగలమని మాట్లాడుతూ కలిసిమెలిసిపోయింది. నవసరమైన సిగ్గును వదిలిపెట్టింది. వరుణ్ అదృష్టవంతుడే. ఏరా, అమ్మాయి ఎలాగుంది? అత్తయ్య అడిగింది. సూపర్. అయితే ఓకే చెప్పేద్దామా? అన్నయ్య దగ్గర అడిగావా? వాడికేం తెలుసు? మంచి కుటుంబమే. ఓకే చెప్పేయి, కిరణ్ చెప్పాడు. అత్తయ్య సంప్రదాయంగా తమలపాకులు వక్క మార్చుకొని బయలుదేరటానికి సిద్ధమైంది. సంతోషంగా ఇంటికి బయలుదేరారు. ఇల్లు చాలా బాగుంది కదూ? టిఫిన్ కూడా చాలా బాగుంది, వరుణ్ అమాయకంగా చెప్పటంతో కిరణ్, ప్రతిమ గొల్లుమని నవ్వారు. పెళ్లివారింటి టిఫిన్ వరకు వెళ్ళిపోయావే? అవునమ్మా. వదిన పేరేమిటో చెప్పనే లేదే? తల్లి మొహం చిట్లించి కిరణ్ను చూసింది. మరి అన్నయ్య పెళ్ళాం వదినే కదా? ఏమిట్రా తెలివి తక్కువ ప్రశ్న ఇది? ఆ అమ్మాయిని చూసింది నీకు, వాడికి కాదు. వదినను చూడాలని నీకు ఆశగా ఉంటే వెనక్కి తిరిగి చూడు. ఇదిగో ఉన్నది మీ వదిన. అత్తయ్య ప్రతిమను చూపించగా కిరణ్ అదిరిపడ్డాడు. ప్రతిమకు తల తిరిగింది. ఏదో పెద్ద శిఖరంపై నుండి తలకిందులుగా పడుతున్నట్టు అనిపించింది ప్రతిమకు. నా పెళ్లి కోసం అమ్మాయిని చూడటానికి వెళ్తున్నట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదమ్మా. అన్నయ్య కోసం చూడటానికి వెళ్తున్నామని అనుకున్నాను. ఏం అన్నయ్య, నీకు తెలుసా ఈ అమ్మాయిని ఎవరి కోసం చూడటానికి వెళ్తున్నామో? తెలియదురా. అమ్మ బయలుదేరు అన్నది, బయలుదేరాను. ఎందుకమ్మా మమ్మల్ని ఇలా ఇరకాటంలో పెడుతున్నావు? ఇలా చూడరా కిరణ్, వాడికి ప్రతిమనే పెళ్ళామని మేమెప్పుడో నిర్ణయం చేసేశాం. సమయం వచ్చినప్పుడు చెబితే చాలనుకున్నాం. అయినా కూడా మీ నాన్న దాన్ని కోడలు పిల్ల అనే కదా పిలుస్తారు. అప్పుడే మీ ఇద్దరికీ ఇది అర్థం అయ్యుంటుందని అనుకున్నాను. నాకిప్పుడు పెళ్ళి వద్దమ్మా, విసుగ్గా చెప్పాడు కిరణ్. ఏమిట్రా చెప్తున్నావు? ఆ అమ్మాయికేం తక్కువ? నీకు తగిన పిల్లనే కదా చూశాము. జల్లెడ వేసి వెతికాం తెలుసా ఈ అమ్మాయిని కనుక్కోవటానికి. ఈ అమ్మాయి కంటే నీకు సరిపోయే ఇంకో అమ్మాయి ఈ భూమిదే ఉండదు. చెప్పేశాను. నువ్వు ఏం చెప్పినా నాకు వద్దమ్మా. ఎందుకని? అమెరికాలో ఏ అమ్మాయినైనా చూసి పెట్టుకున్నావా? ప్రేమ గీమ అనే అసహ్యం ఏదైనా ఉందా? అలాంటిదేమీ లేదు. మరైతే ఏమిటి నీ ప్రాబ్లం? నా వల్ల కారణాలు చెప్పటం కుదరదు. పెళ్ళి వద్దంటే వద్దు, వదిలేయ్. ఒప్పు, తాంబూలాలు మార్చుకున్నాం కదరా కిరణ్. ఇప్పుడు కాదంటే నా పరువు మర్యాద అంతా పోతుంది. నా సంతోషం కంటే నీకు నీ పరువు మర్యాదే ముఖ్యమా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ సంతోషానికి భంగం వస్తుందని అనుకుంటున్నావంటే నువ్వు ఈ పెళ్ళి వద్దు అని చెప్పటానికి వేరే ఏదో అర్థం ఉంది. ఏమిటది? నిజం చెప్పు. ఒక పుచ్చుకారణం కూడా లేదు. మళ్ళీ అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నా. అక్కడ నాకు ఉద్యోగం రెడీగా ఉంది. ఆ ఉద్యోగంలో చేరుదామా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. 2 రోజుల క్రితమే చేరుదామని నిర్ణయం తీసుకున్నాను. అప్లికేషన్ ఫామ్ కూడా పూర్తి చేసి ఇచ్చేశాను. ఈ టైంలో పెళ్ళి ఎందుకని వద్దంటున్నాను? సరే, వాళ్ళ దగ్గర 1 సంవత్సరం తర్వాత పెళ్ళి పెట్టుకుందామని చెప్తే సరిపోతుంది. ఆ అమ్మాయి కూడా న్యూయార్క్లో ఏదో పని కోసం ట్రై చేస్తోంది. చాలా వరకు ఆ ఉద్యోగం దొరుకుతుందని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇబ్బంది లేదు కదా. ఇలా చూడమ్మా, ఆ అమ్మాయిని నా వదినగా అనుకునే చూశాను. ఇక ఆ అమ్మాయిని నా భార్యగా అనుకోలేను. అలా కాదు, నా పరువు మర్యాద కాపాడుకోవాల్సిందే అని నువ్వనుకుంటే అన్నయ్యకి ఆ అమ్మాయిని కట్టిపెట్టు. నువ్వు చెప్పే వాటన్నిటికీ తల ఊపే వ్యక్తి వాడే. కారు ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగింది. కిరణ్ గబగబా మేడ మీదకు వెళ్ళిపోగా అక్కడ మౌనం చోటు చేసుకుంది. అమ్మా నాన్నలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ప్రతిమ రాత్రంతా ఏడ్చింది.
అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకో తీసుకోనుంటుందని తను కలలో కూడా అనుకోలేదు. కోడలు పిల్ల అని మావయ్య పిలిచింది నన్ను వరుణ్ భార్యగా నిర్ణయించుకునేనా అనుకుంటున్నప్పుడే మంటల్లో కాలుతున్నట్లు అనిపించింది ప్రతిమకు. కిరణ్ పెళ్ళి వద్దని చెబితే మాత్రం ఈ సమస్య తీరిపోతుందా? అతన్ని మాత్రం కాపాడుకుంటే సరిపోతుందా? ప్రతిమను కాపాడవద్దా? అతను ఆమె ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని చెప్పాలి కదా. కిటికీ పక్క నుండి కిరణ్ గొంతు సన్నగా వినబడింది. ఉలిక్కిపడి చూసింది. అతన్ని చూసిన తర్వాత కన్నీరు అధికమయ్యింది. తలుపు తెరిచిన వెంటనే గబుక్కున లోపలికి వచ్చి గొళ్ళెం పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిమ? ఏడవక నవ్వమంటావా? నువ్వు మాత్రం తప్పించుకుంటే చాలా, నన్ను కాపాడవద్దా? దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఈ టైంలో మన విషయం బయటకు తెలియటం మంచిది కాదని అనిపిస్తోంది. ఇప్పటికే అమ్మ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు మన విషయం ఆవిడకు తెలిస్తే ఆవిడ కోపం చాలా ఎక్కువ అవుతుంది. ఆవిడ్ని గౌరవించని మనల్ని విడదీస్తేనే సంతోషం అనే విధంగా సాడిస్ట్గా మారవచ్చు. అయితే నేను ఇప్పుడేం చేయను? నువ్వు కూడా పెళ్ళి వద్దు అని మొండిగా పట్టు. కారణం చెప్పకు. పై చదువులు చదవబోతానని చెప్పు. ఏదేమైనా వరుణ్ణి నచ్చలేదు అని పొరపాటున కూడా చెప్పకు. అలా చెబితే కనుక వాడికి నిన్ను కట్టపెట్టిన తర్వాతే ఇంకో పని చేస్తుంది మా అమ్మ. జాగ్రత్త. ఎలాగైనా తప్పించుకోవటానికి ప్రయత్నించు. ఎప్పుడూ నీ పక్కన నేనుండలేను కాబట్టి ఇక్కడ నీ తెలివితేటలే ఉపయోగించాలి. నువ్వు పెళ్ళికి ఒప్పుకోకపోతే వేరే దారి లేక తన గౌరవాన్ని కాపాడుకోవటాని కోసం ఆ అమ్మాయిని వరుణ్కిచ్చి పెళ్లి చేయటానికి ప్రయత్నిస్తుంది. అమ్మాయి వాళ్ళింట్లో వాళ్ళు వరుణ్ను ఒప్పుకోవద్దా? మిమ్మల్నే కదా వాళ్ళు అల్లుడిగా చూశారు. వాళ్లకు మీ జాతకమే వెళ్ళుంటుంది. దాని గురించి మనకెందుకు? వాళ్ళు ఒప్పుకోకపోతే వరుణ్కి వేరే సంబంధం చూడని. మన సమస్య తీరిందా? దాంతో వదిలేయి. నాకు భయంగా ఉంది కిరణ్. నువ్వు మళ్ళీ అమెరికా వెళ్తానన్నది నిజమా? నిజమే. అక్కడ నాకు ఒక ఉద్యోగం దొరికింది. మన పెళ్ళి జరిగిన తర్వాత అందులో చేరుదామని అనుకున్నా. కానీ ఇప్పుడు ముందే చేరబోతాను. నువ్వు ఆందోళన చెందకు. ఇంకొక సంవత్సరం ఎలాగైనా కాలం గడుపు. ఈలోపు నేను అమ్మని ఎలాగైనా కన్విన్స్ చేసి మన పెళ్ళికి ఒప్పుకునేటట్లు చేస్తాను. ప్రతిమ మౌనంగా ఉంది. నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవటానికి వాళ్లకు ఇష్టమే. కానీ ఎవరి భార్యగా అనే విషయంలోనే చిన్న సమస్య. ఆ సమస్యను త్వరలోనే తీరుద్దాం. సరేనా? కళ్ళు మొహం తుడుచుకొని ప్రశాంతంగా నిద్రపో. నువ్వు ఏడ్చిన ఏడుపులో మొహంలోని జిడ్డంతా పోయి మొహం మెరిసిపోతుంది చూడు. ఈ పరిస్థితుల్లోనూ అతను ఏడిపించగా ఆమె ఏడుస్తూనే ఉంది. ఛీ పోరా అంటూ అతని ఎదమీద కొట్టింది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఏదైనా మాట్లాడితే పెద్ద గొడవ అవుతుందేమో అని భయపడుతున్నట్టు అందరూ మౌనం పాటిస్తున్నారు. అందులోనూ తల్లి మౌనం మరీ భయంగా ఉంది. ఆ మౌనానికి కింద ఎటువంటి ప్రణాళిక సిద్ధం అవుతుందో అని కిరణ్కు ప్రతిమకు భయంగా ఉంది. ఆడ పెళ్లివారింటికి ఏదో ఒక సమాధానం చెప్పి పంపించాలి కదా. అత్తయ్య ఏం సమాధానం చెప్పి పంపించుకోబోతుందో అనేది తెలియటం లేదు ప్రతిమకు. అత్తయ్య ఎదురుగా వెళ్ళటానికే శరీరం వణుకుపోతుంది. కిరణ్ అరిచిన తర్వాత అత్తయ్య పెళ్లి విషయం గురించి మాట్లాడనే లేదు. ఆమె ఏదైనా మాట్లాడితేనే కదా కిరణ్ చెప్పినట్టు పెళ్ళి వద్దు అని మొండికేయవచ్చు. దానికి సమయమే రాలేదు. అత్తయ్య ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావటం లేదు. వరుణ్ ఎప్పటిలాగానే మామూలుగా వెళ్ళటం రావటం చేస్తున్నాడు. అతను తన జీవితం గురించి ఆలోచించేవాడే కాదు. అమ్మ దగ్గర తన జీవితాన్ని అప్పగించినట్లు ఎటువంటి అలజడ లేకుండా ఉన్నాడు. మనసులో ప్రేమ భారంగా ఉన్న వాళ్ళకి అలజడి, ఆందోళన. దశరథ మహారాజుకు శ్రీరాముడు ఎలాగో అత్తయ్యకు వరుణ్ అలాగా. వరుణ్కే ప్రతిమ అని అత్తయ్య చెప్పిన తర్వాత అతని ముందుకు కూడా వెళ్ళటానికి భయపడ్డది ప్రతిమ. ముందులాగా మాట్లాడలేకపోయింది. తల్లి యొక్క నిర్ణయం గురించి వరుణ్ ముఖంలో ఎటువంటి ఉత్సాహము, మార్పు లేదు. అత్తయ్య నిర్ణయం అతనికి ఇష్టమేనా, ఇష్టం లేదా?
ఏదీ అర్థం కాలేదు. ఎప్పుడూ లాగానే భోజనం చేస్తున్నాడు, షాప్కు వెళ్తున్నాడు, వస్తున్నాడు, పడుకున్న వెంటనే నిద్రపోతాడు. ఇలా ఎలా ఉండగలుగుతున్నాడో అర్థం కావటం లేదు. వరుణ్ అలా ఉంటే కిరణ్ ఏమో మళ్ళీ అమెరికా వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లను దిగులు పడకుండా చేసుకుంటున్నాడు. అత్తయ్య మళ్ళీ ఎప్పుడు ఏ బాంబు పడేస్తుందో అనే భయంతో తిరగవలసిన తలరాత ప్రతిమకు మాత్రమే పట్టింది. సరిగ్గా ఒక వారం రోజుల తర్వాత ప్రతిమ అత్తయ్య కిరణ్తో మళ్ళీ పెళ్లి మాటలు మొదలుపెట్టింది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే పోరా, వరుణ్ పెళ్ళికైనా. పెళ్ళి ఎప్పుడు? ఇంకా తారీఖు నిర్ణయించలేదు. కానీ నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎల్లుండి విమానం. మళ్ళీ నేను తిరిగి రావటానికి 1 సంవత్సరమో 2 సంవత్సరాలో అవ్వచ్చు. దాని తర్వాత పెళ్ళి పెట్టుకో. పెళ్ళికి తప్పక వస్తాను. తల్లి అతన్ని కోపంగా చూసింది. తర్వాత ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పుకొని తిరిగి వెళ్ళిపోయింది. హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది. తల్లి వెనుకే నడిచి వెళ్ళిన కిరణ్ సోఫాలో కూర్చున్న తల్లి ముందు నిలబడి అమ్మా అని పిలిచాడు. ఆమె తల పక్కకు తిప్పుకుంది. నువ్వు మాట్లాడకపోయినా నేను చెప్పాల్సింది చెప్పేసి వెళ్తాను అన్నాడు కిరణ్. నీకు నా మీద కోపం ఉండొచ్చమ్మా. నువ్వు చెప్పి నేను వినలేదు అనే కలత ఉండొచ్చు. ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకొని నేను నీకు మర్యాద, గౌరవం ఇవ్వటం లేదనే నిర్ణయానికి రాకు. పెళ్ళనేది ఇంకొకరి కోసం చేసుకోలేము. నీ కోసం నేనెలా తినలేనో, నిద్రపోలేనో, స్నానం చేయలేనో అదేలాగానే పెళ్ళి కూడా చేసుకోలేను. నీ ఆకలికి నువ్వే తినాలి. నీ శరీరం శుభ్రంగా ఉండాలంటే నువ్వే స్నానం చేయాలి. నీకు నిద్ర వస్తే నువ్వే నిద్రపోవాలి. నేను వెళ్ళిన తర్వాత వీటి గురించి ఆలోచించి చూడమ్మా. నా మనసు నీకు అర్థమవుతుంది. కిరణ్ వెళ్ళిపోయాడు. అత్తయ్య మొహం ఎరుపెక్కింది. అతను వెళ్ళిపోయిన వైపే చూస్తూ నిలబడింది. ఆ తర్వాత భర్త వైపుకు తిరిగింది. మీ కొడుకు ఏం చెప్పి వెళ్తున్నాడో విన్నారా? నా ఆకలికి నేనే తినాలట. నా మురికి పోవాలంటే నేనే స్నానం చేయాలట. మాతృత్వానికి ఎక్కడుంది తత్వం? మిగిలిన వాళ్లకు కావాలంటే ఇది సరిపోవచ్చు. తల్లికి ఎలా సరిపోతుంది? నా ఆకలికి వాడు తినలేడు. కానీ వాడి ఆకలికి వాడు తింటేనే నా కడుపు నిండిపోతుందే. వాడి ఆకలికి నేను తినలేను. కానీ వాడు ఆకలితో వస్తుంటే నా వల్ల తినటం కుదరదే. వాడి కోసం నేను స్నానం చెయ్యలేనట. 8 ఏళ్ళప్పుడు వాడికి అట్లమ్మ పోసినప్పుడు ఒక రోజుకు 3 సార్లు వాడి కోసం నేను స్నానం చేసి ప్రతి గుడి మెట్టు ఎక్కొచ్చానే. 10 ఏళ్ళప్పుడు వాడికి ఆగకుండా విరోచనాలైనప్పుడు ఆస్పత్రిలో చేరిస్తే అటూ ఇటూ కదలలేక 5 రోజులు స్నానం చేయలేక వీడితో పాటు నేను కంపుతో ఉండిపోయానే. వీటన్నిటికీ ఏం తత్వం చెప్పగలడు? వాడు అమెరికా వెళ్ళి చదువుకున్నాడనే గర్వంతో మాట్లాడుతున్నాడు. పోతే పోని. వాడి ఆకలికి వాడే తినని. వాడికి కావాలంటే స్నానం చేసుకొని నిద్రపోని, పెళ్ళి కూడా చేసుకొని ఎలా పోయినా పర్వాలేదు. నేనేమీ బాధపడను. కన్నపేగు కోసినప్పుడే అన్ని బంధాలను కోసేయటం తెలుసుంటే ఈరోజు ఇలా పిచ్చిదానిలా నాలో నేను మాట్లాడుకునేదానిని కాదు. తెలియలేదే. భగవంతుడు దేహం మొత్తం ప్రేమను పెట్టేశాడు. ఏం చేయగలను? అభిమానం, ప్రేమ అన్నీ వన్ వే ట్రాఫిక్ లాగా అయిన తర్వాత ఎవరిని ఎవరు కట్టడి చేయగలరు? ప్రతిమ అత్తయ్య శరీరం అంతా ఊగిపోయింది. మామయ్య భయపడిపోయారు. రామలక్ష్మి, నువ్విప్పుడెందుకు టెన్షన్ పడతావు? అన్నీ సర్దుకుంటాయి. ఎవరైనా ఒకరు విడిచిపెడితేనే జీవితం. వాడికి ఇష్టం లేకపోతే వదిలేయ్. ఎలా వదిలిపెట్టగలను? వాడి మీద నాకు శ్రద్ధ ఉండకూడదా? ఆశ ఉండకూడదా? ఎంతో కష్టపడి వెతికి అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి ఏం తక్కువని వద్దంటున్నాడు? ఎవరికి తెలుసు? ఇప్పుడు దాని గురించి మాట్లాడితో మనకేమొస్తుంది? వదిలిపారేయ్. ఇక మీదట జరగవలసిన దాని గురించి ఆలోచిద్దాం. ఇంకా ఏం జరగాలట? నా కర్మకాండలు తప్ప. అమ్మా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? వరుణ్ అమ్మను చూసి గట్టిగా అడిగాడు. ఇప్పుడు ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఏది చెప్పినా వినటానికి నేను రెడీ ఉన్నాను. నాకు ఆజ్ఞ ఇవ్వు. వాడి దారిలో పోనివ్వు. వాడి గుణం నీకు తెలియదా?
ఈ ఒక్క విషయం పట్టుకొని నువ్వు వాడిని తిట్టడం సరికాదు. వాడి గురించి ఇంకా మాట్లాడకురా. భుజాలపై ఉన్న పెరిగిన తర్వాత కూడా పిల్లాడు అని అనుకున్నా చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. సరే, నువ్వైనా నా మాట వింటావా, లేకపోతే నీ ఇష్టం అంటావా? నేను ఇందాకే చెప్పాను కదమ్మా, బావిలో దూకు అని చెప్పు. దూకటానికి రెడీగా ఉన్నాను. అలాగైతే ప్రతిమను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మా. నిప్పులను తొక్కుతున్నట్టు ప్రతిమ వాళ్ళను చూసింది. హా, అలా ఒక కొడుకు, ఇలా ఒక కొడుకు. ప్రతిమ, ఇక్కడికి రా. ఆమె వణుకుతూ అత్తయ్య ముందుకు వచ్చి నిలబడింది. అత్తయ్య ప్రతిమను పైకి కిందకు ఒకసారి చూసింది. జ్ఞాపకం ఉందా ప్రతిమ? అప్పుడు నీకు 8 ఏళ్ళు. నా తమ్ముడు, అతని భార్య అంత చిన్న వయసులో చనిపోతారని ఎవరన్నా అనుకున్నారా? అమ్మా నాన్నల శవాలను చూసి పెద్దగా ఏడుస్తున్న నిన్ను అమాంతం కౌగిలించుకున్నాను. నేనున్నానమ్మా నీకోసం అని చెప్పి నిన్ను నా గుండెల మీదకి వేసుకొని ఇక్కడికి పిలుచుకోవచ్చాను. ఇదిగో, ఈ నిమిషం వరకు నా గుండెల్లోనే ఉంచుకున్నాను. నా పిల్లలిద్దరినీ కంటే నిన్నే ఎక్కువగా గమనించాను. మీ అమ్మ జ్ఞాపకం నీకు రాకుండా ఉండాలని ప్రేమంతా కుమ్మరించి ఆ జ్ఞాపకాన్ని తుడిచేశాను. కిరణ్కి అట్లమ్మ పోసి వాడికి తలకు స్నానం చేయించిన 4వ రోజు నీకు అట్లమ్మ పోసింది. విపరీతమైన జ్వరం. 4 రోజులు నువ్వు కళ్ళు తెరవకుండా పడుకున్నావు. రోజు గుడికి వెళ్ళటం, వేడుకోవటం, వచ్చి నీకు కావలసింది చూసుకోవటం, ఇదే నా పని. నిప్పుల్లో నడుస్తానని వేడుకున్నాను. అట్లమ్మ నిన్ను విడిచిపెట్టింది. నీకు పూర్తిగా తగ్గిన తర్వాత నిప్పులు తొక్కడానికి మన ఊరి గుడికి వెళ్ళాను. వద్దు అత్తయ్య, కాళ్ళు కాల్తాయంటూ నా కాళ్ళను చుట్టుకున్నావు. ఇది నిప్పు కాదరా నాన్న, పువ్వు లాంటిదిరా అని నిన్ను సమాధానపరిచి నేను నిప్పుల్లో నడిచాను. నువ్వు చెప్పి నేను వినలేదని నువ్వు నాతో 3 రోజులు మాట్లాడలేదు. ఆ 3 రోజులు నేను వ్రతం. నువ్వు మాట్లాడితేనే నేను తింటానని చెప్పాను. నేను సరదాగా చెప్తున్నాననుకొని మొదట్లో నువ్వు మాట్లాడనే లేదు. 3వ రోజు నేను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను. అది చూసి నువ్వు భయపడి నాతో మాట్లాడావు. నీ చిన్నారి చేతులతో నాకు అన్నం కలిపి పెట్టావు. ఇక మీదట నీతో మాట్లాడకుండా ఉండనత్తయ్యా అని ఏడ్చావు. ప్రతిమ కన్నీరుతో అత్తయ్యను చూసింది. దీని తర్వాత కథని మరొక భాగంలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.